ఏంటి యమజ, నొప్పిగా ఉందా? బామ్తో మసాజ్ చేయనా? ఎంత నొప్పిగా ఉన్నా సరే కావేరి ముందు బయటపడకూడదు. కావేరి, ఇంకా దాంతో మాటలేంటి? ఇలాచి చాయ్ తాగు, చల్లారిపోతుంది. తాగు. కాకి పాపం యమజ నొప్పితో బాధపడుతుంది. ఏంటే పాపం? ఆ యమజని పాపం అనుకోవడమే మహాపాపం. అది కాదు కాకి, ఏమైనా ఉంటే తర్వాత చూసుకుందాం. ముందు టాబ్లెట్స్ యమజకివ్వని. మా కావేరిని నానా బాధలు పెట్టినప్పుడు, కొట్టినప్పుడు ఏమైంది ఈ తెలివి? ఆహాహా. యమజకి ఎలా ఉందో. నేను ఆఫీస్ వర్క్లో పడి తనకు ఫోన్ చేయడమే మర్చిపోయాను. అమ్మా, మీకేం కాలేదు కదా? లేదు బాబు, నీరసంగా ఉందంతే. ఇలా రండి అమ్మా, మెల్లగా రండి, కూర్చోండి. అమ్మా, ఈ మంచినీళ్ళు తాగండి. అమ్మా, కావేరి నా ప్రాణం. తనని చంపాలనుకుంటే మిమ్మల్ని ఎలా వదులుతాననుకున్నావురా? అర్జున్ బాబు, నువ్వా? బాగున్నావా బాబు? బాబు, అమ్మాయి బాగుందా? అమ్మాయా? నువ్వు ఒక అమ్మాయిని ప్రేమించావు కదా, నీ ప్రేమకు నేనే సాక్ష్యం. నువ్వు నన్ను గుర్తుపట్టినట్టు లేవు బాబు. ఆ రోజు నువ్వు దెబ్బ తగిలి అడవిలోకి వచ్చావు. నీతో పాటు నువ్వు ప్రేమించిన అమ్మాయి కూడా ఉంది. నీకోసం ఆ అమ్మాయి ఎంత తప్పించిపోయిందో తెలుసా? ఓహో, యమజకి నాకు మధ్య ఇంత ప్రేమ కథ జరిగిందా? కానీ ఈ విషయాలు ఎప్పుడు యమజ నాకు చెప్పనే లేదు. బాబు, నీ భార్యలా భర్తని ప్రేమించే అమ్మాయిని నేనింతవరకు చూడలేదు. నువ్వు కోలుకోవాలని అందరి దేవుళ్ళకి దండం పెట్టుకుంది. నువ్వంటే తనకి చాలా ప్రేమ తెలుసా? అంత ప్రేమించింది కాబట్టే కావేరి నా చేయి పట్టుకోగానే యమజ అలా రియాక్ట్ అయింది. బాబు, అమ్మాయి ఎలా ఉంది? బాగుందమ్మా. అమ్మా, మీరేమి అనుకోకపోతే ఒకసారి మా ఇంటికి వస్తారా? మిమ్మల్ని చూస్తే నా భార్య చాలా సంతోషపడుతుంది. అది కాదు బాబు, ఇప్పుడు. ప్లీజ్ అమ్మా, రండి రండి. ఈవిని చూస్తే యమజ చాలా సంతోషిస్తుంది.